గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ముఖ్యంగా దేని గురించి అంటే, నిన్న ఒక విశ్రాంత ఐఏఎస్, అదే రిటైర్డ్ ఐఏఎస్ గాడు ఒకడు మన డిప్యూటీ సీఎం ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి పైన హైకోర్టులో రిట్ ఒకటి దాఖలు చేశారు. దేని గురించి అంటే, హరిహర వీరమల్లి సినిమాలో ప్రభుత్వ ధనాన్ని మిస్యూజ్ చేసినారంట. దాని గురించి రిట్ దాఖలు చేసినాడు. నిన్నటి నుంచి అదే ఐఏఎస్ ఆఫీసర్ గారి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు ఏమున్నాయంటే, 16 నెలలు చిప్ప కూడా తిన్నోడిని మోచెత్తి నీళ్ళు తాగుతూ, వాడిని స్టేజ్ మీద పొగుడుతూ భజన చేస్తూ ఉన్న వీడియోలు. ఈ ఐఏఎస్ ఆఫీసర్కి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కి కళ్ళు కనపడలేదేమో. గత 5 ఏళ్ళు జగన్ పరిపాలించినప్పుడు ఎంత అరాచకాలు, ఎన్ని కుంభకోణాలు, ఎన్ని లిక్కర్ స్కామ్లు, ఎన్ని వేల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగినాయో అవన్నీ వాడికి కనిపించలేదు అనుకుంటా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో అంటే అతి నీతివంతమైన పాలన అందిస్తున్నారు కదా, ఏదో ఒక బురద చల్లాలని, ఏదో ఒక గుడ్డ కాల్చి ముఖాన్ని వేసేయాలని. గుడ్డ కాల్చి ముఖాన్ని వేసేస్తే ఇంకా దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మందే కాబట్టి మనం చేయాలి, ఇట్లాంటి పనులు చేస్తుంటారు. ఇదే ఐఏఎస్ ఆఫీసర్ని సూటిగా ఒకటి అడుగుతున్నాను, నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, అశుద్ధం ఏమైనా తింటున్నావా? నీకు రోషం, పౌరుషం, సిగ్గు, శరం నిజంగా నువ్వు ఐఏఎస్ చదివే పాస్ అయింటే, ఐఏఎస్ నువ్వు నీతిగా నిజాయితీగా చేసుంటే, నువ్వు ఒక అబ్బకి అమ్మకి పుట్టింటే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన అవినీతి గురించి వాటిపైన స్పందించు. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఎందుకని ఇప్పుడు 10 రూపాయలు పెట్టి పానీపూరి తిన్న స్కానర్లు పెట్టే రోజుల్లో 10 రూపాయలు పెట్టి పానీపూరి తిన్న స్కానర్లు పెడుతున్నారు. అట్లాంటి చోట్ల వేల కోట్ల టర్నోవర్ జరిగే లిక్కర్ వైన్ షాపుల్లో, మద్యం షాపుల్లో ఎందుకని ఓన్లీ క్యాష్ పెట్టినారు. 4.5 సంవత్సరాలు ఓన్లీ క్యాష్ క్యాష్ క్యాష్. ఎన్ని లక్షల కోట్ల టర్నోవర్ జరిగిందో, అందులో ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్ల స్కామ్ జరిగిందో ఎవరికి తెలియదు. నీకు దమ్ము ఉంటే దానిపైన ఎర నువ్వు, అప్పుడు చూసుకుందాం. నేను మాల్లో ఉన్నా, ఎందుకో నేను మాల వేసినప్పటి నుంచే రోజుకి ఇట్లాంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వస్తున్నాయి. నోట్లో చాలా కష్టం మీద బూతులు కంట్రోల్ చేస్తున్నాను. వాటికి మరొకసారి చెప్తున్నాను, ఒక అబ్బకి అమ్మకి పుట్టింటే జగన్మోహన్ రెడ్డి చేసిన స్కామ్లు, అవినీతులపైన ఎరా నీకు దమ్ముంటాయి. ఐఏఎస్గా నీ పేరు అయితే ప్రశాంత్ గిశాంత్, నాకు నీ పేరు కూడా గుర్తుపెట్టుకునే అంత టైం లేదు. నీ ఇలాంటి చీఫ్ ఫెలోల గురించి ఆలోచించే అంత టైం కూడా లేదు. కానీ ఈ వీడియో చేసి ప్రజలకి ఏం జరుగుతుందో తెలియాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. జై జనసేన, జై హింద్.